దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పలు ప్రభుత్వ కార్యాలయాల సమీపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చెప్పాలి. ఇటు తాలూకా ఆఫీస్ మరియు ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ఉన్న క్విట్ ఇండియా స్తూపం వద్ద మద్యం బాటిల్ దర్శనం ఇవ్వడంతో దీనికి సంబంధించి పలు విమర్శలు కూడా దారితీస్తున్నాయి. దాదాపుగా కూడా ఎన్నో రోజుల నుంచి మద్యం బాటిల్ అలాగే ఉంటున్నాయి. కనీసం రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి వాటిని తొలగించే ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో పలు విమర్శలకు కూడా దారితీస్తుంది. ఇటు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కానీ తాలూకా కార్యాలయం వద్ద కానీ ఈరోజు రిపబ్లిక్ డే వేడుకలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఈ క్విట్ ఇండియా స్తూపం వద్ద ఇటు సమీపంలోని మద్యం బాటిల్ దర్శనం ఇవ్వడంతో తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద మద్యం బాటిల్ దర్శనం ఇవ్వడం ఏంటని కూడా పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే అమరవీరులకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా గోడల మీద గతంలోనే చిత్రీకరించారు. అయితే వీటికి కనీసం వాటిని శుభ్రం చేసి అనే ఒక పని కూడా చేయకపోవడం పట్ల కూడా పలు విమర్శలు దారితీస్తున్నాయి. అంతేకాకుండా అమరవీరుల ఫోటోల దగ్గర కూడా కొంతమంది మూత్ర విసర్జన కూడా చేయడంతో పలు విమర్శలకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రభుత్వ కార్యాలయాల వద్ద మద్యం బాటిల్ దర్శనం ఇవ్వడంతో కూడా ఇటువంటి కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని కూడా చెప్పాలి. పూర్తిగా కూడా అధికారుల నిర్లక్ష్యం అనేది దీంట్లో కనిపిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకలు దేశవ్యాప్తంగా కూడా అంబరాన్నంటాయి. నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ వేడుకలు ప్రతి చోట జరుగుతున్నాయి. కానీ భీమవరం జిల్లా విషయానికి వస్తే ఖజానా కార్యాలయం వద్ద మరియు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సమీపంలో ఉన్న క్విట్ ఇండియా స్తూపం వద్ద మద్యం బాటిల్ దర్శనం ఇవ్వడంతో తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతాయి. దీనిపై అధికారులు ఎటువంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.